హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈ రోజు వచ్చేసి మా అక్క ఖతర్ నుంచి ఇండియాకి వస్తుంది. మేము పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు 2:45 అటు అవుతుంది. మా అక్క రావడానికి 3:15 అటు అవుతుంది అనుకుంటా. మా అక్క లగేజ్ ఎక్కువ తీసుకొస్తున్నాం వల్ల తను బయటికి రావడానికి, అంటే తను సింగిల్ గా ట్రావెల్ చేసి వస్తుంది. అందుకనేసి తను ఒకటే పెట్టుకుని తీసుకుని రావడానికి కొంచెం టైం పట్టింది బయటికి. హెల్ప్ చేసే వాళ్ళు గూడా ఉంటారనమాట. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో వర్క్ చేస్తుంటారు గదా! వాళ్ళ దగ్గర గూడా మనము లగేజ్‌ని తీసుకురమ్మని చెప్పొచ్చు. కాకపోతే మా అక్క ఎప్పుడు తనే తీసుకోవడం అలవాటు కాబట్టి, తనే నిదానంగా తీసుకొస్తా ఉన్నింది. ఈ లోపలైతే నేను చాలా మంది ఫారినర్స్ వాళ్ళని చూస్తున్నాను. మేము అక్కడికి వెళ్ళినప్పటికి మా ముందు ఒక 4 ఫ్లైట్స్ అయితే వచ్చినట్టున్నాయి. 4 ఫ్లైట్స్ అందరూ వస్తూనే ఉన్నారు నాన్ స్టాప్‌గా అసలు. 4 ఫ్లైట్స్ దాకా వచ్చేసాయి అప్పటికి. మా అక్క దాని తర్వాత వచ్చిందన్నమాట. ఫిఫ్త్ ఫ్లైట్ అరైవ్డ్ అని వచ్చింది. ఇంకా మేము ఇక్కడికొచ్చి నిలుచుకుంటే చాలా మంది ఫారినర్సే ఎళ్తున్నారు. నేను మా అక్క ఎక్కడ వస్తుందని వీడియో షూట్ చేసి ఆన్ చేసి పెట్టుకో అంటే ఇప్పుడొచ్చిందన్నమాట. కావాలని మా అక్క ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం. ఎందుకంటే ఎళ్లి 1 మంతే కదా అయింది. అందుకని మా అక్క వీసా పని మీద వచ్చింది. కొంచెం వర్క్ ఉంది దాని మీదని. కార్ రావడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే చాలా కార్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి కొంచెం టైం పట్టిందనమాట. ఈ లోపల నా పనిలో నేనున్నాను. అటు ఇటు అని తిరుగుతా ఫోటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ ఉన్నాననమాట. మా అక్కకి ఫ్లైట్‌లో ఇది ఇచ్చారనమాట చిన్న బ్యాగ్ లాగా. అండ్ ఒక శాండ్‌విచ్ కూడా ఇచ్చారు. అది కూల్‌గా ఉంటుందని మా అక్క తీసుకోలేదు. ఈ బ్యాగ్ అయితే తీసుకుంది. వీటిలో ఏమొచ్చాయంటే చిన్న సీడ్స్ అని ఒక చిన్న స్నాక్ ప్యాకెట్ లాగా వచ్చింది. ఒక చాక్లేట్ బార్ వచ్చింది. డేట్స్ అండ్ నట్స్‌ది. బానే ఉన్నింది. నేను తిని చూసాను. అండ్ ఇందులో ఇంకొక టిష్యూ, ఒక పేపర్ ఒకటి పెట్టున్నారు. అండ్ ఇందులో ఒక ప్రొమోగ్రానేట్ జ్యూస్ కూడా ఉన్నింది. జ్యూస్ అయితే నేను బయట జ్యూసెస్ పెద్దగా తాగను. అంతగా నాకు నచ్చవనమాట. కానీ ఇదైతే బానే ఉన్నింది. అండ్ ఈ ప్యాకింగ్‌లో అయితే ఈ 3 ఐటెమ్స్ అయితే ఇచ్చారు. స్నాక్, చాక్లేట్ బార్, ఇలా జ్యూస్ అనేది ఒక 3 ఇచ్చారనమాట.